భారత రాజ్యాంగం భారత ప్రభుత్వ అత్యున్నత చట్టం. రాజ్యాంగం భారత ప్రభుత్వ విధులను నిర్దేశిస్తుంది, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది. వరంగల్కు చెందిన వడ్డపల్లి గోపాల్ అనే విశ్రాంత ఉద్యోగి రాగిరేకులపై రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు 7 నెలల పాటు శ్రమించి 260 రాగిరేకులపై రాజ్యాంగాన్ని ఆవిష్కరించారు. 2021 ఏప్రిల్ నెలలో ప్రారంభించి నవంబర్ నెలలో పూర్తి చేశారు. కాగితాలపై రాస్తే అది కొంతకాలమే ఉంటుందని, చిరకాలంగా ఉండాలనే ఆలోచనతో రాగిరేకులపై రాజ్యాంగాన్ని రచించినట్లు గోపాల్ తెలిపారు. ఇది అందరికీ ఒక ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని రాయడానికి మరి ఈ పురిగొల్పడానికి కారణము భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఈ సందర్భంగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ఒక రాస్తే అది పేపర్ మీద రాస్తే కొంతవరకే అది ఉంటుంది. కాబట్టి చిరస్థాయిగా ఉండాలని నేను ఈ యొక్క భారత దేశానికి భారత రాజ్యాంగాన్ని రాగి రేకుల మీద రాయాలని ఆలోచన కలిగి దీనికి గాను ఎంతో శ్రమపడి హైదరాబాద్కు వెళ్ళి హైదరాబాద్ నుంచి ఆ యొక్క షీట్లను తీసుకొచ్చి రాయడం జరిగింది. దాన్ని చాలా జాగ్రత్తగా అయినప్పటికీ కొన్ని పేపర్లు వేస్ట్ చేయడం జరిగింది. ఆయన గట్టిగా దాన్ని నమ్మకంతో శ్రద్ధతో అది రాయడం జరిగింది. 200 టోటల్ పేపర్లో 260 పేజీలు, 221 రోజులు పట్టింది. నెలలైతే 7 నెలలు. 2020 ఎడిషన్ను అనుసరిస్తూ రాగిరేకులపై రాజ్యాంగాన్ని లిఖించారు. అనంతరం ఈ రాగిరేకులను క్రమ పద్ధతిలో పేర్చి బైండింగ్ చేపించారు. దీని బరువు 18 కిలోల వరకు ఉంది. దీనిని రచించేందుకు 50,000కు పైగానే ఖర్చు చేశారు.